20 లక్షల అప్పు ఫ్యామిలీకి ఉందంట. మీటింగ్స్లో ఇట్లనే అందరి సమస్యల కోసం ప్రార్థన చేసిన ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు కూడా విశ్వసించారు. దేవుడు వారి ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి ఆయన జవాబిచ్చాడు. ఈరోజు 20 లక్షల అప్పు లేదు వాళ్ళకి, దేవుడు తీసేశాడు. దేవునికి మహిమ. అభిషేకం, కడప జిల్లా. వివాహం అయ్యాక 23 సంవత్సరాల వరకు గర్భఫలం లేదంట. హాస్పిటల్తో చెకప్ చేయించుకున్నావు, మీకు గర్భం వచ్చే ఛాన్స్ లేదు, మీ గర్భాశయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారట. లాస్ట్గా విజయవాడలో ఉన్న హాస్పిటల్ వెళ్తుండగా విజయవాడలో ఒక సహోదరి కలిసి మేము తండ్రి సన్నిధి సహవాసానికి వచ్చాం. ఫిబ్రవరి 21, 22, 23, 24 4 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతాయి, తప్పకుండా కలవండి, ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. శాలెమ్మకు చెప్పి ప్రార్థన చేయిస్తాను ఫోన్లో అన్నారు. కానీ నేను కరెక్ట్గా అదే టైంలో ఫోన్లో యూట్యూబ్ లైవ్లో తండ్రి సన్నిధి అని కొట్టాను. అన్న లైవ్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏకీభవించి ప్రేయర్ చేసుకున్నాను. అంటే ఫోన్ చేయలేను, కష్టం, ఎందుకంటే కష్టం అవుతుంది. ఇది లైవ్ ద్వారా అయితే అందరికీ అందుబాటులోకి వస్తాను. అన్న లైవ్లో ఉన్నప్పుడు నేను ప్రేయర్లో ఏకీభవించాను. అప్పటి నుండి డేట్ ఆగిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను, ప్రెగ్నెన్సీ అని తెలిసింది. 23 సంవత్సరాలు, 23 ఇయర్స్, 23 సంవత్సరాల నుంచి గర్భఫలం లేని తనకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం చెప్పారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు తనకి 5వ నెల వచ్చిందని చెప్పారు. అలాగే ఛత్తీస్గఢ్ ధనలక్ష్మి అనేటువంటి సహోదరి మౌనిక హైదరాబాద్ నుంచి బలిపీఠం ఎదురే కూర్చున్నారంట. వాళ్ళు దేవుని ప్రార్థనలో ఏకీభవించారు. సో దేవుని కృప వల్ల వారికి సమాధానం కలిగింది అని వారు రాసి పంపించారు. ఛత్తీస్గఢ్ ధనలక్ష్మి సంపూర్ణ స్వస్థత పొందిందని తెలియజేశారు. ఫోన్ ద్వారా తెలియజేస్తే అవన్నీ రాసి నాకు పంపారు. స్వరూప అప్పారావుపేట, వాళ్ళ తండ్రి గారి పేరు సుబ్బారావు. లివర్ వాపు, పచ్చకామెర్లు అయ్యి హాస్పిటల్లో చూయించుకొని మెడిసిన్స్ వాడాం, కానీ తగ్గలేదు. ప్రైట్ టవర్కి ఫోన్ చేసి మేము ప్రార్థన చేయించుకున్నాం. 3/12/2022, 18/3/2023 వాళ్ళు ప్రార్థన చేయించుకున్న ఆ టైంలో చేయించుకున్నారు. 18/3/2023 నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయని వాళ్ళు సాక్ష్యం పంపించారు. లివర్ వాపు తగ్గింది, పచ్చకామెర్లు కూడా పూర్తిగా స్వస్థపరచబడ్డాయి, ఇప్పుడు నార్మల్ కండిషన్లో ఉన్నారని రిపోర్ట్స్ కూడా పంపినట్టు వాళ్ళు చెప్తున్నారు. వాట్సాప్కి పంపారంట రిపోర్ట్స్. అలాగే ఇంత ప్రార్థనకు జవాబు. పేరు నాగమణి, హైదరాబాద్ నుంచి. గత ఇది ఏ తారీఖు పంపించారు? ఇది లాస్ట్ వీక్లో. నడుము నొప్పితో ఆమె చాలా బాధపడతా మంచం మీద నుండి లేవలేని పరిస్థితుల్లో కూడా తను ఉందట, ఈ నడుము సమస్య చేత. వీళ్ళు కూడా ప్రార్థనలో మరి దైవ సేవకురాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు. సో దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు, ఇప్పుడు నార్మల్ పొజిషన్లో ఉన్నారనేది వాళ్ళు కూడా రాసి పంపించారు, ఫోన్లో తెలియజేసి. నేను ఎంత గొప్ప ఉండో చూడండి, నేను ప్రార్థన చేసే దేవుడు ఏందనుకున్నారు మనం అంటే అని. నేను కాలు ఎగరేయటానికి కాదు. విషయం ఏంటంటే ఈ శుక్రవారం కానీ ఎప్పుడైనా సరే మోకాళ్ళు ఇక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక విశ్వాసం, నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మీరందరూ ఏకీభవించి మోకాళ్ళ మీద ఉండి గోజాడుతూ ఉంటారు కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించి ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు మన ఆత్మను రక్షించడానికి మాత్రమే దేవుడు కాదు, మన శరీర సంబంధమైన అవసరాలకు కూడా ఆయన చాలిన దేవుడు. యేసు ప్రభు అంటే జస్ట్ ఆత్మను రక్షించే దేవుడే. శరీరం ఏమైపోయినా ఆయనకి సంబంధం లేదు. శరీరానికి కావలసినటువంటి సహాయాన్ని కూడా ఆయన చేయగలడు. మనకు జీవితం ఇచ్చినంత వరకు, మనకు దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఉన్నంత వరకు సమస్త విషయాల్లో ఆయన సమాధానకర్త.